హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ హాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి హ్యుందాయ్ వారి గ్రాండ్ i10 నియోస్ స్పోర్ట్స్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వచ్చినటువంటి ఈ కార్ వచ్చేసి సిఎన్జితో మన ముందుకైతే రావడం జరిగింది. ఫ్రెండ్స్ దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ కానివ్వండి, ఆన్ రోడ్ ప్రైస్ కానివ్వండి, అదేవిధంగా మనం ఈ కార్ని ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నట్లయితే మనం ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి, ప్రతి నెల మనం ఎంత ఈఎంఐ చెల్లించాలి, మనకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, అదేవిధంగా మనం ఇన్సూరెన్స్ అనేది ఎంత చెల్లించాలి అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మేము చేస్తున్నటువంటి వీడియోలకి ఫైనాన్స్కి సంబంధించినటువంటి వీడియోలు, అదేవిధంగా డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అన్నటువంటి వీడియోలకి చాలా అద్భుతమైన స్పందన అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అదేవిధంగా మీ అందరికీ మరోసారి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను చెప్పబోయే ఈ గ్రాండ్ i10 నియోస్ స్పోర్ట్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిఎన్జి వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ప్రైవేట్గా షాప్స్ ఏదో వ్యవసాయం అట్లాంటివి చేసుకునే వాళ్ళు ఈ వెహికల్ తీసుకోవాలనుకున్నట్లయితే వారి కోసం వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద ఎంతైతే ఉందో దాని మీద 80% లోన్ అయితే మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఆన్ రోడ్ ప్రైస్ మీద మీకు లోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, ఇది గమనించగలరు. అదేవిధంగా మీకు వచ్చేటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది, ఇది కూడా గమనించండి ఫ్రెండ్స్. ఇక ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8,23,000 రూపాయలు. అదేవిధంగా 14% లైఫ్ ట్యాక్స్ కట్టవలసింది ఉంటుంది. దానికి గాను 1,15,570 రూపాయలు. ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్, దానికి వచ్చేసి 56,498 రూపాయలు. రిజిస్ట్రేషన్ ఫీజు కోసం వచ్చేసి 3,800 రూపాయలు అయితే మనం కట్టాలి. అదేవిధంగా ఫాస్టాగ్ చూసుకున్నట్లయితే 500 రూపాయలు ఫాస్టాగ్ పడుతుంది. ఎసెన్షియల్ కిట్ చూసుకున్నట్లయితే 6,999 రూపాయలు. ఎక్స్ట్రా వారంటీ కోసం వచ్చేసి 7,551 రూపాయలు అయితే మనం చెల్లించాలి ఫ్రెండ్స్. ఇక పూర్తిగా మొత్తం కలుపుకొని మనకు ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 10,13,918 రూపాయలు అయితే మనకు ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది ఫ్రెండ్స్. ఈ అమౌంట్కి మనం నెట్గా ఈ వెహికల్ని అంటే తీసుకోవచ్చు. అదేవిధంగా ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నట్లయితే మనం కొంచెం డౌన్ పేమెంట్ అయితే చెల్లించాలి. ఆ ఫైనాన్స్ విషయం అయితే మనం చూద్దాం. అంతకంటే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అదేంటంటే మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది మీకు వచ్చేటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో. ఫ్రెండ్స్, మనం ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8,23,000 రూపాయలు అయితే ఉంది. దీనికి 80% మనం లోన్ అమౌంట్ తీసుకున్నట్లయితే మీకు వచ్చే లోన్ అమౌంట్ వచ్చేసి 6,58,400 రూపాయలు అయితే మీకు లోన్ అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దానికి గాను 9.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం వేసుకున్నట్లయితే మీరు ప్రతి నెల చెల్లించవలసిన ఈఎంఐ చూసుకున్నట్లయితే 13,747 రూపాయలు ప్రతి నెల చెల్లించాలి. ఈ విధంగా 60 నెలలు చెల్లించాలి ఫ్రెండ్స్, అంటే 5 సంవత్సరాల వరకు. అయితే దీనికి గాను మీకు పడేటువంటి ఇంట్రెస్ట్ వచ్చేసి 1,66,439 రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. అంటే ప్రతి సంవత్సరానికి వచ్చేసి 33,287 రూపాయలు మాత్రం మీకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్, మీరు తీసుకున్నటువంటి లోన్ అమౌంట్కి. అయితే ఇక డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అని మనకు చిన్న సందేహం అయితే ఉంటుంది. అయితే మన ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఎంత ఉందో దాని నుంచి మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో దానిని తీసేసినట్లయితే మనకు వచ్చినటువంటి అమౌంట్ వచ్చేసి 3,55,518 రూపాయలు అయితే మనకు డౌన్ పేమెంట్ అయితే చెల్లించాలి ఫ్రెండ్స్, ఈ యొక్క వెహికల్ని సొంతం చేసుకోవాలనుకున్నట్లయితే. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే లోన్ అమౌంట్ అనేది ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో దాని మీద అయితే లోన్ అయితే ఇస్తారు. అదేవిధంగా మన ప్రైవేట్ సెక్టర్కి అయితే ఎక్స్షోరూమ్ మీద అయితే ఇస్తారు, గమనించండి. మరోసారి మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది మీకు వచ్చేటువంటి లోన్ అమౌంట్ కానివ్వండి, మీకు పడేటువంటి ఇంట్రెస్ట్ కానివ్వండి, ఇది మాత్రం గమనించండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్, మరోసారి మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.